జర్నలిజం, బ్రోకరిజం అనే పదాలు కూడా వాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు బ్రోకర్ కంటికి అంతా బ్రోకరిజంగానే కనపడుద్ది కదా. ఆయన్ని బ్రోకర్ అంటున్నామంటే మరి నీలో ఉన్న బ్రోకరే ఆ మాట పలుకుతున్నట్టు లెక్క. ఇప్పుడు 40 ఏళ్ళ ఆయన జర్నలిజం, ఆ సంస్థలో ఆయన చిన్న ఉద్యోగిగా చేరాడు. ఇవాళ ఆ సంస్థ ఎండీగా మారాడు. కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. రాజీ లేని పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు 22 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడి 23వ నెల ఏమో వస్తున్నట్టుంది. మరి తెలుగుదేశం పైన, జనసేన పైన, బీజేపీ పైన యాంటీగా ఎన్ని రాశాడు? అసలు నేను ప్రతిరోజు చూస్తా ఆంధ్రజ్యోతిలో టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న పనులపైన, జనసేన ఎమ్మెల్యే చేసినటువంటి పని పైన హెచ్చరిక, అప్రమత్తత, ఫలానా శాఖలో అవినీతి జరుగుతోంది, జాగ్రత్త పడండి, కట్టడి చెయ్యండి, లేకపోతే ఫలానా ఎమ్మెల్యే తప్పు చేస్తున్నాడు, గట్టు దాటాడు. ఇవి ఎన్నిసార్లు చూసామమ్మా? ఎంతమంది మీద రాశాడు?